నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జీరో అవర్కు స్వాగతం. రాష్ట్రంలో వరద రాజకీయాలతోటి వైసీపీ అధినేత మళ్ళీ తెర మీదకి వచ్చేశారు. అంతవరకు చాలా సైలెంట్గా ఉండి లండన్ టూర్ ఇవాళ రేపా అనుకుని మీమాంసలో పడిన తర్వాత అది కాస్త పోస్ట్పోన్ చేసుకున్నారు. క్యాన్సిల్ కాలేదు, పోస్ట్పోన్ చేసుకున్నారు. మొత్తానికి వరద రాజకీయాలతోటి ఇంకో కొత్త రాజకీయం సృష్టిద్దామని ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆయన జోరు పెరిగింది, నోరు కూడా పెరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. హఠాత్తుగా ఎందుకు అంత నోరు పెరిగింది, జోరు ఎందుకు పెరిగింది, ఏదన్నా యాంటిసిపేట్ చేస్తున్నారా? రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. పవన్ మీద గన్ను డౌన్ చేసి కేవలం తెలుగుదేశం మీదే ఎందుకు ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు? ఇంకా బోల్డ్ అన్ని విషయాలు, వీటంటి మీద జీరో అవర్లో మనతో మాట్లాడటానికి ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. మీకు 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో ఎంకి పెళ్ళి సుబ్బిజావుకు వచ్చిందని ఒక సామెత. బుడమేరు వరద వైసీపీ నోరేసుకుని పడిగొట్టడానికి వచ్చిందని చెప్పేసి జనం బాహాటంగా అంటున్నారు. ఎందుకు వరదల నుంచి రాజకీయం చేస్తున్నంత నెసిటీ ఏంది? మీరు ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. మీకు తెలియని ఇరిగేషన్ వ్యవస్థలు కావు, కాలువలు తవ్వటాలు, వీటిలో మీకు అపారమైన అనుభవం ఉంది, నిష్ణాతులు. ఇట్లాంటి వాటిలో ఎందుకు రాజకీయం చేయాలనుకుంటున్నారు? మీ గ్రాఫ్ పడిపల్లదా? వాసుదేవన్ గారు, ఒక విషయం, మేము నిజంగా రాజకీయాలు చేయాలి, నిజంగా రాజకీయాల కోసమే మేము రాజకీయ పార్టీగా నడుపుతున్నామంటే అసలు మేము నిజంగా 2019 కంటే ముందే, అంటే 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్ళం, 2024లో కూడా ఓడిపోయేవాళ్ళం కాదు. మేము ఎక్కడ రాజకీయాలు చేయట్లేదు. రాజకీయాలు వచ్చినటువంటి టైంలో రాజకీయాలు చేస్తాం, కానీ ప్రతిరోజు ప్రభుత్వాన్ని ఏదో విమర్శ చేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు. కానీ బుడమేరుకు సంబంధించి బుడమేరులో వెలగలేరు గేట్లు ఎత్తేటటువంటి అంశంలో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా 2 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ప్రజలు మేము తరలించలేం కదా, అందుకని వాళ్ళ ప్రాణాలు పోతే మాకేంటి, వాళ్ళు ఎలా చేస్తే మాకేంటి అనేటటువంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించినటువంటి తీరు క్లియర్గా అక్కడ మనకు కనపడింది. ఎందుకంటే ఆర్పి సిసోడియా ఆయన క్లియర్గా చెప్పాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు చెప్పారు, ఆల్రెడీ మేము ముందే సమాచారం ఇచ్చాం కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని. సో అంటే ఇది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు తన అధికార నివాసాన్ని ఏదైతే మునక్కుండా ఉండటం కోసం, లేదు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ హౌస్ మునక్కుండా ఉండటం కోసం, లేదు తన అమరావతి రియల్ ఎస్టేట్ దెబ్బతినకుండా అక్కడ మొత్తం మునిగిపోకుండా ఉండాలనేటటువంటి ఆలోచనతో విజయవాడ నగరాన్ని మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. హౌ కమ్ యూ కనెక్ట్ బుడమేరు అండ్ కృష్ణా రివర్ అండి? అదో మూల ఇదో మూల ఉంటే ఏ రకంగా మీరు కనెక్ట్ చేస్తారు? సార్ నేను క్లియర్గా చెప్తా. దానికి బుడమేరుకి సంబంధించి వరదని 2 రకాలుగా వదులుతారు. ఒకటి వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఏదైతే విజయవాడ నగరం కుండా కొల్లేరులో కలిసే విధంగా, అది మీరు గేట్లు ఎత్తే డైరెక్ట్ విజయవాడ నగరం మీద కుండా ఆకివీడి దగ్గర కొల్లేరులో కలుస్తుంది. అంటే ఇప్పుడు మన గేట్లు ఎత్తింది అలా ఎత్తింది. దాన్ని వరద వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి ఫెర్రీ కంటే ముందు పోలవరంలో రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ రైట్ కెనాల్లోకి ఈ వరద నీరుని వదులుతారు. వదిలినప్పుడు డైరెక్ట్గా వచ్చి ప్రకాశం బ్యారేజ్ మీద కూడా సముద్రంలో కలుస్తుంది. అంటే మీరు ఇక్కడ గేట్లు ఎత్తేటటువంటి అంశంలో నిర్లక్ష్య ధోరణి లేదు. మీరు మునిగిపోకుండా ఉండటం కోసం ఏదైతే మీరు చేసింది క్లియర్గా 2 రకాలుగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకటేంటి, ఆగస్టు 30వ తారీఖు శుక్రవారానికి 15,000 క్యూసెక్లకు పైగా వరద వస్తుంది. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు ఎత్తారు సార్? ఇప్పుడు పైనుంచి ఇన్ఫ్లో వస్తున్నప్పుడు మొత్తం ఒకేసారి ఎత్తరు. ఇప్పుడు 11 గేట్లు ఉన్నాయి. మీరు అన్నట్టు 7-8 గేట్లు 4 అడుగులు 5 అడుగులు ఎత్తు 30వ తారీఖు ఎత్తవచ్చు. 31వ తారీఖు అలానే 31వ తారీఖు అలానే ఎత్తుతా ఉంటే మీరు పైన వచ్చినటువంటి ఇన్ఫ్లో కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే పైన కూడా ఏదైతే ఖమ్మం నుంచి వరద వస్తూ ఉన్నది అనేది క్లియర్గా టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది. ఇరిగేషన్ అధికారులకు ఎందుకు తెలియదు? సో కొంత వదలాలి. కానీ మీరేం చేశారు? శుక్రవారం ఆగస్టు 30 వదల్లా, 31వ తారీఖు శనివారం ఇంటిమేషన్ చేయకుండా ఒకేసారి 11 గేట్లు 11 అడుగుల మేర ఒకేసారి ఎత్తడం వల్ల మీకు అది కూడా ఏంటి, మీరు ఆ కృష్ణానదిలో వదలలేదు, డైరెక్ట్గా విజయవాడ నగరం కూడా కొల్లేరులో కలిసే విధంగా ఎత్తడం వల్ల జరిగినటువంటి ప్రమాదం, ఇది జరిగినటువంటి విపత్తు. అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు వల్ల జరిగినటువంటి విపత్తు తప్ప ప్రకృతి విపత్తు కాదు. ఎందుకంటే వరదలు వచ్చినాయి, అన్ని రాష్ట్రాల్లో వచ్చినాయి. ఏం లాభం అలా చేస్తే? ఒకటి, ఏ ప్రభుత్వం అయినా తాను ఎందుకు బదనాం చేసుకుంటారు? సార్, చంద్రబాబు నాయుడు ఇల్లే కరకట్లో ఉన్నటువంటి అక్రమ నివాసం ఆల్రెడీ అప్పటికే ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్ళు వచ్చినాయి అని తెలుసు. ఇంకా వదిలితే మొత్తం మునిగిపోయింది, దేశవ్యాప్తంగా ఇష్యూ అవుతుంది. రెండవది, అమరావతి రియల్ ఎస్టేట్ దెబ్బతినిపోతుంది, ఆల్రెడీ అప్పటికే మునిగొంది. ఇంకా మొత్తం అమరావతి దాటి అవతల మీరు అన్నట్టు పెదకూరపాటి నియోజకవర్గం మొత్తం నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసం తన అనధికార పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ హౌస్ మునిగిపోకుండా ఉండడం కోసం ఈ 3 అంశాల మీద
విజయవాడ నగరం ఎలా మునిగిపోతే ఏంటి, జనాలు ఎలా సస్తే నాకేంటనేటటువంటి ఒక సీజన్డ్ పాలిటిషియన్ అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఆ రకంగా చేయరండి. మీరు యూఆర్ లెవెలింగ్ మీరు అనుభవం ఎలిగేషన్స్ మీరు. వాసుదేవన్ గారు మీరు అనుభవం అంటున్నారు, దేంట్లో అనుభవం సార్? నేను నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా నేను మీకు చూపిస్తాను సార్. నిన్న వాళ్ళు కాదు కదా మనకి వాస్తవాలు కాదు సార్. మీరు పాపం జిల్లా రిపోర్టర్లో మీకు తెలుసు కొన్ని వాస్తవాలు రాస్తూ ఉంటారు అక్కడ. ఇదిగోండి సార్, నిన్న ఆంధ్రజ్యోతికి సంబంధించి కకా వికలం చూడండి సార్, కకా వికలం. ఇది నిన్న ఆంధ్రజ్యోతిలో కకా వికలం, దిక్కుతోచని స్థితిలో వరద బాధితులు. నిన్న ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆ పైన ఎవరైతే ఒక ఇంట్లో సార్ డ్రైనేజీ కాదు ఇల్లే, డ్రైనేజీ కాదు ఇల్లే. ఇది నిన్న 14వ తారీఖు సార్. అంటే 14 రోజులు అయితే అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి 14 రోజులు కూడా వరదలోనే ఇంకా విజయవాడ ప్రజానీకం ఉంది. ఇదిగోండి సార్, దాని పక్కనే రాశారు సార్, ఆకలి పోరాటం. నిజంగా దయనీయమైన స్థితి సార్. ఇంకా అన్నం ప్యాకెట్లు ఇవ్వండి అని చెప్పి చూడండి సార్, ఎంతమంది గుంపు కూడా ఉన్నారు అక్కడ. ఇది ఆంధ్రజ్యోతి సార్, ఆంధ్రజ్యోతి దినపత్రికలో జిల్లా పత్రికలో నిన్న 14వ తారీఖు సెప్టెంబర్ 14వ తారీఖు జిల్లా పత్రికలో వచ్చినటువంటిది. అంటే ఆకలి పోరాటం, ఆశ మనిషిని ముందుకు నడిపిస్తుంది, అదే చచ్చిపోయినప్పుడు జీవితం దుర్భరంగా మారుతుంది, జీవనం కష్టమవుతుంది, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి ఇందుకు ఏమీ మినహాయింపు కాదు. చూడండి, బతుకు జీవుడా అని చెప్పి గుప్పెడు మెతుకుల కోసం ఇలా చేతులు చాస్తున్నారు. 280 కోట్లు విరాళాలు వచ్చినాయండి. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నిజంగా అంత మేము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాలంటే చాలా పరుష పద్యాలతో మాట్లాడవచ్చు. 14 రోజులు అయినా కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి ప్రజలు దేహి అని అడుక్కునేటువంటి స్థాయికి తీసుకొని వచ్చి నువ్వు మళ్ళీ 14 రోజులుగా అక్కడే ఉన్నాను, అక్కడే పొడిచాను, అక్కడే ఎరగదీశానంటే ఏందండి మీరు చేసింది? నాకు అర్థం కాల. ఈ అనుభవం ఉన్నాడైతే ఇట్లా గాలి కొల్లేస్తాడు. సరే అండి, ఆయన అనుభవం కాదు, మీదేంటి? బోట్లు తీసుకెళ్ళి ఇనుప బోట్లు తీసుకెళ్ళి బ్యారేజ్ బద్దలు కొట్టి రాష్ట్రాన్ని ఆ బ్యారేజ్ని ధ్వంసం చేసి ఇంకా విలయం సృష్టించాలనుకున్నారా మీరు? మంత్రిలో చంద్రబాబు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ నేరుగా ఎక్స్ వేదిక మీద ట్వీట్ చేశారు, మీరు కుట్రలా పన్నారు, దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి. అసలు మినిమం ఆ బోట్లు తీసుకెళ్ళి బోట్లు తీసుకెళ్ళి గుద్దించడం ఏంటండి? అది బ్యారేజ్ ఎప్పటి బ్యారేజ్ అది కాదండి. ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి పోలవరంలో ఉన్నటువంటి డొల్ల డయాఫ్రమ్ వాళ్ళు అనుకున్నాడా, లేదంటే తాత్కాలిక బొక్కలు పడే సచివాలయం, బొక్కల్లో నీరు గారే అసెంబ్లీ అను ఏదైతే వర్షం వస్తే కూలిపోయేటటువంటి తాత్కాలిక హైకోర్టు అనుకున్నాడా? ప్రకాశం పంతులు గారి హయాంలో కాదు సార్, ఒక చీఫ్ మినిస్టర్, ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఆధారం లేకుండా మాట్లాడారు కాదు సార్. అసలు బోట్లు వస్తే ప్రకాశం బ్యారేజ్ కూలిపోయేది మినిమం సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు కట్టిందా కూలిపోవడం? 50 టన్నులు సార్. ప్రకాశం పంతులు గారి హయాంలో ఏదైతే అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు, ఏదైతే అనుభవజ్ఞులైనటువంటి అధికారులు, ఒక నీతి నిజాయితీ కలిగిన అధికారుల పర్యవేక్షణలో ఏదైతే కట్టినటువంటి ఆ ప్రకాశం బ్యారేజ్ 2 బోట్లు వస్తే కొట్టుకుపోయిద్దా, బోట్లు వస్తే కూలిపోయిద్దా? అరే మినిమం సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? 2 ఈ బోట్లు ఇప్పుడే కొత్తగా వచ్చినాయా? మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, వరదలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి బోట్లు నేను చెప్తాను సార్. నేను ఎవరయ్యా ఏందనేది ఆధారాలతో చెప్తా. 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ ఆరోపణలు ఏం చేశారు? బోట్లు అడ్డం పెట్టి మా ఇల్లు మునిగిపోవటానికి, అమరావతి మునిగిపోవటానికి కుట్రబడినారు అన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అదే విమర్శలు చేస్తున్నారు. ఏది బోట్లు అంతా తీసుకొని వచ్చి గుద్దిస్తున్నారంట. బోట్లు మీరు కాబట్టి మరి వాళ్ళు అనేది అదే కాదు సార్. మీరు కూడా బ్లూ రంగు వేసుకున్నారు అంటే బ్లూ రంగు వేసుకున్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మీరైతే నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు లింకప్లో లేరు, న్యూట్రల్గా ఉంటారు. మరి మీరు కూడా బ్లూ చక్క వేసుకున్నారు కాబట్టి, అంటే బోటుకి బ్లూ రంగు ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ, లేదంటే బోటుకి గ్రీన్ కలర్ ఉందంటే గ్రీన్ అను, ఇదిగోండి బ్లూ 2 కలిపిని కాబట్టి ఇదిగోండి వైఎస్ఆర్సీపీ రంగులు కాబట్టి అది వైఎస్ఆర్సీపీ బోట్లు. మీరే ఎఫ్ఐఆర్ కాపీలో 5 బోట్లు అని రాశారు. 5లో 3 ఏమో ఒక ఉషాద్రి అనే అతనికి రాశారు. ఉషాద్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, పాయింట్ నెంబర్ 1. 2 కోమటి రామ్మోహన్ అనే అతను ఇంకా అసలు బోట్లో లేవు, ఉషాద్రికి ఎప్పుడు అమ్మేశాడు. మీరు రాసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ఒక బోటు బీజేపీకి సంబంధించిన లీడర్కి అసోసియేట్ అయినటువంటి ఒక వ్యక్తిదని రాశారు. మరి దాని వెనక బీజేపీ కుట్ర కూడా ఉందా? అప్పుడు చెప్పాలి కదా మీరు, చెప్పండి. మరి బీజేపీ వాళ్ళు కుట్ర ఉండదు అసలు మినిమం సార్. ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే డైవర్షన్ పాలిటిక్స్, మిస్లీడింగ్ పాలిటిక్స్, ఈ 2 కుదరకపోతే మర్డర్డ్ పాలిటిక్స్. ఈ 3తో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ 3వ దాని మీద పేటెంట్ మీది కదా వాళ్ళు అనే దాని ప్రకారం. ఎవరు సార్? మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని పోలీసుల సమక్షంలోనే చంపేస్తా ఉంటే, నడి రోడ్డు మీద వినుకొండలో హత్య చూసాము, నంద్యాలలో సుబ్బారాయుడు అనేటువంటి 65,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పోలీసుల సమక్షంలో కిరాతకంగా హత్య చేయడం చూసాము. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. ముందు ఒక మిస్లీడింగ్ వార్తలు ప్రచారం చేస్తారు సార్, దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇంకోటి లేదు, ఈ కూడా కుదరకపోతే చంపేస్తారు.
ఇలాంటి రాజకీయాలు నడుస్తా మా మీద వాళ్ళు విమర్శలు చేస్తా నేనేమంటున్నా అంటే మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అవుతా ఉంది. ఈ 100 రోజుల్లో ఒక తట్ట మట్టి తీసి ఇక్కడ వేసామని చూపించండి. లేదు ఇదిగో ఈ కార్యక్రమం ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంట్ చేసామని చూపించండి. మీరు తీయబట్టే కదా ఆ మట్టి, ఆ తట్టల కొద్దీ తీయబట్టే, లారీల కొద్దీ తీయబట్టే అక్కడ